తెలుసుకుందాం. ఫస్ట్ కింగ్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈ బోర్డు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాండింగ్ లైన్స్. స్టాండింగ్ లైన్స్ ని ఫైల్స్ అంటారు. స్లీపింగ్ లైన్స్ ని ర్యాన్స్ అంటారు. క్రాస్ లైన్స్ ని డయాగ్నల్స్ అంటారు. కింగ్ ఓన్లీ ఎటు అయినా వన్ స్టెప్, ఎనీ సైడ్ వన్ స్టెప్. ఇదిగోండి గైస్, ఓకేనా గైస్, మనం డయాగ్నల్స్ చెప్పాం. కింగ్ తర్వాత క్వీన్ గురించి తెలుసుకుందాం. క్వీన్ అనేది డయాగ్నల్స్, ఫైల్స్, ర్యాన్స్, డయాగ్నల్ ఆ నోటేషన్ రాస్తే చాలు. ఓన్లీ D6, D4 అదర్ ఎక్సెట్రా. అలానే ఇప్పుడు క్వీన్ అనుకోండి ఫ్రెండ్స్, షార్ట్ ఫామ్లో క్వీ పెట్టి చిన్న డాష్ పెట్టి రాయాలి ఫ్రెండ్స్. చిన్న డాష్. క్వీన్ అంటే Q, రుక్ అంటే R, నైట్ అంటే ఫస్ట్ లెటర్ కేనే, కానీ కింగ్కి కేనే కదా, అందుకు నైట్కి N. ఓకే ఫ్రెండ్స్, బిషప్కి B. ఓకే ఫ్రెండ్స్, క్యాస్లింగ్ కింగ్ సైడ్ అయిపోయింది. క్యాస్లింగ్ క్వీన్ సైడ్. ఇదండి ఫ్రెండ్స్. చేస్తే ఎటు క్యాస్లింగ్ చేయలేం, కింగ్ సైడ్ అన్నా క్వీన్ సైడ్ అన్నా. ప్రమోషన్ చెప్పాం కదా ఫ్రెండ్స్ ముందు టాపిక్లో. అదే మన పాను వేరే ఆపోనెంట్ కింగ్డమ్ వెళ్ళిపోతే అది కింగ్ అన్నా క్వీన్ అన్నా, బిషప్ అన్నా, నైట్ అన్నా, రుక్ అన్నా వస్తుంది. ఇదిగోండి గైస్, ఇదిగో చూసారా, నైట్, బిషప్, రూక్, క్వీన్. ప్రమోట్ టు క్వీన్ పెడదాం. ఎన్ పాస్ అంటే ఇప్పుడు ఎన్ పాస్ ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ ఎన్ పాస్ని మనం ఇప్పుడు దీంతో కాకుండా పాన్తో ఎన్ పాస్ చేయాలి. పాన్తో ఎన్ పాస్ అంటే ఇదిగోను గైస్, ముందుకు ఇక్కడికి వెళ్ళామంటే ఎన్ పాస్ రాదు. అదే పక్కకి వెళ్ళి అప్పుడు దాన్ని ఎన్ పాస్ అవుతుంది. ఇదిగోను గైస్, ఎన్ పాస్ క్యాప్చర్. ఓకే ఫ్రెండ్స్, బేసిక్ రూల్స్ అన్నీ ఇవి. ఇప్పుడు ఒకవేళ కింగ్ ఒకటే ఉండి టీం మొత్తం చనిపోయిందంటే 50 మూవ్స్ వస్తాయి. 50 మూవ్స్ వస్తాయి. ఆ 50 మూవ్స్లో చెక్మెట్ అవ్వలేదంటే ఆ డ్రా. ఒకవేళ అయిందంటే ఆపోనెంట్ విన్. లేదా మన వాళ్ళ టీం అంతా మనం చంపేస్తే మనం విన్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని చెక్స్ అంటే 52 ఆర్ 50 చెక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ చెక్స్ అయిపోతే డ్రా అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో బేసిక్స్ రూల్స్ అన్నీ తెలుసుకున్నాము. ప్రతి స్క్వేర్కి ఒక నేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.